రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన ఇన్నాళ్ల తర్వాత మొదట్లో జరిగిన దాడుల కంటే అత్యంత దారుణమైనటువంటి దాడి తాజాగా రష్యా చేయటం విధ్వంసం సృష్టించినటువంటి నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి దేశాలకు వణుకు పుడుతుంది. పోలాండ్ ఇప్పుడు తాజాగా, ఎందుకంటే పోలాండ్ ఉక్రెయిన్ ఆనుకునే ఉన్నాయి. ఇప్పుడు పోలాండ్ మీదన 2 మిస్సైల్స్ వెళ్ళిపడ్డాయి. ఇది ఉద్దేశపూర్వకంగా తమ మీద కూడా దాడి చేశారన్నటువంటి కంగారు వచ్చింది పోలాండ్కి. అయితే అట్లాంటిది ఏమీ లేదు అన్నటువంటిది రష్యా చెప్తోంది. అయితే రష్యా వాళ్ళ దగ్గర నుంచి గతంలో స్వాధీనం చేసుకున్నటువంటి మిస్సైల్ లాంచర్ల నుంచి ఏమన్నా ఉక్రెయిన్ చేసింది, ఎందుకంటే గతంలో కూడా అదే పని చేసింది. దాడులు జరిగినాయి పోలాండ్ మీద. అయితే అది పోలాండ్ తర్వాత కనిపెట్టింది ఏంటంటే రష్యా డైరెక్ట్గా చేయలేదు, రష్యన్ వెరైటీస్తో వీళ్ళు కావాలని చేశారన్నటువంటిది బయటపడింది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే అందులో పోలాండ్కి ఉక్రెయిన్కి గొడవలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో రష్యన్ మిస్సైల్ అపియర్స్ లైక్లీ టు హ్యావ్ ఎంటర్డ్ ద ఎయిర్ స్పేస్ ఆఫ్ నాటో మెంబర్ పోలాండ్. ద క్లెయిమ్ వాజ్ మేడ్ బై ఏ Polish general after an unidentified aerial objects was spotted. The alleged missile fire comes amid heavy overnight Russian attack on neighboring Ukraine. General Maciej Kizd, operational commander of Polish armed forces, said the object most likely left Polish airspace after spending less than 3 minutes over the Polish territory. ఇది ఒక డ్రోన్ యూఏవి అంటాం కదా, అది డ్రోన్ని అక్కడ వెళ్ళింది, కానీ అక్కడ ఏ విధ్వంసం చెయ్యలేదు. అంటే అనుకోకుండా ఉక్రెయిన్ అనుకుని అటాక్ చేయడానికి ట్రై చేసి ఉండాలి, ఆ విషయం కనిపెట్టాక వెనక్కి వచ్చేసి ఉండాలి. అయితే అది తమ మీద దాడా కాదా అన్నది చెప్పమని చెప్పి పోలాండ్ రష్యాని అడుగుతోంది.